అందరికీ నమస్కారం. నిన్న ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టిన జగన్మోహన్ రెడ్డి నిన్న హడావిడిగా ఆ ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు గారిని కూటమి ప్రభుత్వాన్ని విమర్శించడం మనం చూసాం. అసలు ఎందుకు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టాడని ఒక సెకండ్ ఆలోచిస్తే ఏంటి విషయం అంటే, చంద్రబాబు గారు సూపర్ 6 సూపర్ హిట్ అని ఒక సభను అనంతపురంలో నిర్వహించారు. దాదాపుగా 4-5 లక్షల మంది వచ్చి ఉంటారని ఒక అంచనా. సో ఆ సభ నుంచి డైవర్ట్ చేయడం కోసం నిన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టాడు. ఎవరిని డైవర్ట్ చేయాలి? ఒకటి, ప్రజల్ని డైవర్ట్ చేయాలి, సోషల్ మీడియాను డైవర్ట్ చేయాలి, మీడియాను డైవర్ట్ చేయాలి, ఎంటైర్ అటెన్షన్లో చంద్రబాబు గారికి వెళ్లకుండా కొంత ఇటు డైవర్ట్ చేయాలి. ఇది జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం. సరే, డైవర్ట్ చేయాలనుకున్నాడు, తప్పులేదు, రాజకీయాలన్నీ భాగమని వదిలేద్దాం. ఈ కోవలో ప్రెస్ మీట్ పెట్టి మరి ఏదో ఒకటి మాట్లాడాలి కదా. ప్రెస్ మీట్ పెట్టి మౌనంగా కూర్చుంటే బాగుంటుందా? బాగోదు కదా, మాట్లాడాలి కదా అని నిన్న జగన్మోహన్ రెడ్డి కొన్ని మాటలు మాట్లాడాడు. అందులో మెడికల్ కాలేజీల గురించి మాట్లాడాడు. మెడికల్ కాలేజీ అసలు చంద్రబాబు నాయుడు కట్టలేదు, నేను కట్టానన్నాడు. అంటే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మాత్రమే మెడికల్ కాలేజీలు ఉన్నాయి. పాపం ఇప్పటి వరకు మెడికల్ కాలేజీలు అనేవి లేవు. అది జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం. సరే, అది కూడా సబ్జెక్ట్ కాదు, దాన్ని కూడా కాసేపు పక్కన పెడదాం. నేను జగన్మోహన్ రెడ్డి ఒక మాట అన్నాడు. ఏమన్నాడు అంటే, ఎవడు వస్తాడో టెండర్లకు రండి, ఎవడైనా పాల్గొనండి, కానీ నేను వచ్చిన తర్వాత మొత్తం వెనక్కి తీసుకుంటాం, అందరినీ బయటికి తరిమేస్తామని చెప్పి ఒక వార్నింగ్ ఇచ్చాడు. ఎవరికి వార్నింగ్ ఇచ్చాడు అంటే, ఏదైతే పీపీపీ పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్షిప్ మోడల్లో ఈ మెడికల్ కాలేజీలను పూర్తి చేయాలి, జగన్మోహన్ రెడ్డి 17 కాలేజీలని చెప్పినా కేవలం 5 కాలేజీల్లోనే తరగతులు మొదలయ్యాయి. అందులో కూడా పూర్తి స్థాయి వసతులు లేవు, తాత్కాలిక వసతులు. సో అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, 17 కాలేజీలు అబద్ధం. కేవలం 5 కాలేజీల్లోనే క్లాసులు స్టార్ట్ అయ్యాయి, అవి తాత్కాలికం. అవి కూడా సరే, దాంట్లో మళ్ళీ 300 కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీ నిధులు తరలింపు ఉంది, ఒక 674 కోట్ల రూపాయలు ఏమో పెండింగ్ బిల్లులు ఉన్నాయి, ఒక 970 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వ నిధులు ఉన్నాయి. మొత్తం పెట్టిందే 2000 కోట్లు. ఇందులో ఇక జగన్మోహన్ రెడ్డి పెట్టింది అంటే మీరు ఆలోచించండి. అయితే ఇప్పుడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కానీ ప్రైవేట్ మెడికల్ కాలేజీలు కానీ ఏవైనా సరే నిర్మాణం జరిగితే పేరు చంద్రబాబు గారికి వచ్చేస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మధ్యలో వదిలేసి వెళ్ళిపోయాడు కదా. కొన్ని కాలేజీల్లో పునాదులు కూడా లేవు కదా, కింద నుంచి పునాదులు వాళ్ళు వేసి వదిలేశారు. ఆల్రెడీ టీడీపీ నేతలు అక్కడికి వెళ్ళిపోయి ఇదేనా నువ్వు గట్టిన మెడికల్ కాలేజీలు అని చెప్పి వాళ్ళు వీడియోలు ఫోటోలు కూడా బయటికి విడుదల చేశారు. దానికి వైసీపీ దగ్గర సమాధానం లేదు. జగన్మోహన్ రెడ్డి కట్టిన 2-3 మెడికల్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో, అదే ఇప్పుడు నేను చెప్పిన నిధులు అవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో ఆ మెడికల్ కాలేజీల గురించే గొప్పగా ప్రచారం చేసుకుంటున్నాడు. అంటే మిగిలిన కాలేజీలు ఒకేసారి చంద్రబాబు 10 కాలేజీలు పూర్తి చేస్తే జగన్మోహన్ రెడ్డి పేరు మసగబారిపోవడంతో పాటు జగన్మోహన్ రెడ్డి చేతగానితనం బయటపడుతుంది. ఎందుకని 17 అని కేవలం 5 కదా కట్టింది. ఆ చేతగానితనం బయటపడద్దనే ఒక భయంతో జగన్మోహన్ రెడ్డి విషయం చెప్పడం మొదలుపెట్టాడు. పైగా ఎవరైతే ఆ పెట్టుబడులు పెట్టడానికి వస్తారో వాళ్ళని బెదిరిస్తున్నాడు. ఏ రాష్ట్రంలోనైనా రాజకీయాలు ఎన్నికల వరకే ఉండాలి. అదే చంద్రబాబు గారి గతంలో నీ హయాంలో వచ్చినటువంటి పెట్టుబడులకో లేదా నీ హయాంలో జరిగినటువంటి పనులకో చంద్రబాబు గారు హెచ్చరికలు జారీ చేస్తే మరి ఆ రోజు నీకెలా ఉండేది జగన్మోహన్ రెడ్డి? అసలు ఎంటైర్ జగన్మోహన్ రెడ్డి నైజమే రాష్ట్రం అభివృద్ధి చెందకూడదు. నేను దాన్ని క్లియర్గా చెప్తా. రాష్ట్రానికి పెట్టుబడులు రావాలి అనుకుంటే మోకాలు అడుగుతాడు. తన మనుషుల చేత కంపెనీలకు మెయిల్ పెట్టించి భయపెట్టి బెదిరిస్తాడు. సరే, రాజధాని కడదామా అంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసులు వేపిస్తాడు. తన మనుషుల చేత రాజధాని రైతుల ముసుగులో ధర్నాలు చేపించి భూములు ఇవ్వకుండా అడ్డుకుంటాడు. పోనీ పెట్టుబడులు తెద్దామంటే కంపెనీలను రానివ్వడు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా వైజాగ్లో చంద్రబాబు గారు అప్పుడు అధికారంలో ఉన్నారు, చంద్రబాబు గారు జగన్ ప్రతిపక్షంలో ఉన్నాడు. వైజాగ్లో పెట్టుబడుల సదస్సు జరుగుతుంటే సదస్సును జడగొట్టడానికి మంది మార్బలాస్ని జగన్మోహన్ రెడ్డి బయలుదేరితే ఎయిర్పోర్ట్లో అడ్డుకున్నారు. ఎయిర్పోర్ట్లో అడ్డుకుంటే నన్ను అడ్డుకుంటావా, నేనే కాబోయే ముఖ్యమంత్రిని ఎంతు చూస్తానని ఆ రోజు పోలీసులు బెదిరించాడు. సో జగన్మోహన్ రెడ్డికి ఇది కొంచెం ఎక్కువే ఒక రకంగా. మరి ఆ బలుపనాలో ఇంకోటనాలో కానీ మొత్తానికి అయితే జగన్మోహన్ రెడ్డికి అయితే కొద్దిగా ఎక్కువే. ఇప్పుడు కూడా ఏమని వార్నింగ్ ఇచ్చాడో మీరే అనండి ఒకసారి. ఒకటి చెప్తా ఉన్నా, ఎవరైనా టెండర్లలో పార్టిసిపేట్ చేయండి, ఎవడైనా రాండి, కానీ ప్రతి ఒక్కరికి వార్నింగ్ ఇస్తాను. రేపు పొద్దున మేము వచ్చిన తర్వాత రద్దు చేస్తాం, మళ్ళీ వెనక్కి తీసుకుంటాం. ఇది మాత్రం ఖచ్చితంగా అందరూ గుర్తుపెట్టుకోవాలి. సో విన్నారు కదా, ఎవడైనా టెండర్లకు రండి, ఎవడైనా తీసుకోండి, కానీ నేను వార్నింగ్ ఇస్తున్నా. స్వయంగా జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటే ఇది. నేను వార్నింగ్ ఇస్తున్నా, మళ్ళీ రద్దు చేస్తాం, వెనక్కి తీసుకుంటాం, మెడికల్ కాలేజీలు మాత్రం పూర్తిగానివ్వు. ఇది జగన్మోహన్ రెడ్డి నైజం. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు కాబట్టే కదా నువ్వు కట్టలేదు జగన్మోహన్ రెడ్డి. ట్విస్ట్ ఏంటంటే, ఈ 17 కాలేజీలకు అప్పులు ఇవ్వట్లేదని చెప్పి దీనికోసం ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి 108 ఎకరాల ప్రభుత్వ మెడికల్ కాలేజీల భూములు తాకట్టు పెట్టినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి. అప్పుడు విమర్శలు వస్తే వెనక్కి తగ్గినట్టున్నాడు.
108 ఎకరాలు తాకట్టు పెట్టడానికి సిద్ధమయ్యాడు. ఎందుకు? బ్యాంకులు అప్పులు ఇవ్వట్లా. అలాంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు వార్నింగ్ ఇస్తున్నాడు. సేమ్ ఇదే వార్నింగు ఇది బయటికి కనపడింది. ఇది జగన్మోహన్ రెడ్డి అసలు నైజం. ఇది కదా సార్ మీ అసలు రూపం అని చెప్పేది సినిమా డైలాగ్ చూసారా? ఆ డైలాగ్ ఎగ్జాక్ట్గా జగన్మోహన్ రెడ్డికి ఇక్కడ సరిపోద్ది. ఇది కదా జగన్మోహన్ రెడ్డి నీ అసలు రూపం. రాష్ట్రానికి పెట్టుబడులు రాకూడదు, రాష్ట్రంలో పరిశ్రమలు రాకూడదు, రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు రాకూడదు, మెడికల్ కాలేజీలో వచ్చి MBBS సీట్లు రాకూడదు, పేదవాడికి వైద్యం అందకూడదు. దీన్ని ప్రైవేటీకరణ అసలు ప్రైవేటీకరణే కాదు. ప్రైవేటీకరణ అంటే పూర్తిగా ప్రభుత్వం తప్పుకుని మొత్తం ప్రైవేట్ సంస్థల చేతిలో పెడితే అది ప్రైవేటీకరణ. గతంలో నువ్వు గంగవరం పోర్టుని అమ్మేసావు చూడు, అది ప్రైవేటీకరణ అంటే. గతంలో ప్రభుత్వ స్థలాలను అమ్మకానికి పెట్టావు చూడు కార్పొరేషన్ పేరుతో, లేదా దోచిపెట్టావు చూడు, ఒక రకంగా అవి ప్రైవేటీకరణ. ఇది ప్రైవేటీకరణ కాదు. దీనిలో స్పష్టంగా నామ్స్లో స్పష్టంగా చెప్పారు, సేవా దృక్పథం ఉన్నటువంటి సంస్థ ఎవరైనా ప్రభుత్వంతో చేతులు కలపచ్చు. బట్ అంతిమంగా ఏది నిర్ణయించాలన్నా అంతిమ అధికారం ప్రభుత్వానిదే. ఆ మెడికల్ సీట్ల విషయంలో కావచ్చు, వైద్యానికి సంబంధించి కావచ్చు, హాస్పిటల్ మెయింటెనెన్స్ కావచ్చు, ఇతర సిబ్బంది కావచ్చు, ఇది అన్ని విషయాలు కూడా ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటాయి తప్ప బయట వ్యక్తుల ప్రమేయం ఇందులో ఉండదు. అది స్పష్టంగా అందులో ఉంది. మరి ఎలా ప్రైవేటీకరణ అవుతాయి జగన్మోహన్ రెడ్డి? నాకు అర్థం కాలేదు. రాష్ట్రంలో 1991-92లో ప్రైవేటైజేషన్ వచ్చిన తర్వాతే కదా దేశం అభివృద్ధి చెందింది. దేశంలో 1991-92లో ప్రైవేటైజేషన్ వచ్చిన తర్వాతే కదా అభివృద్ధి చెందింది. అప్పటికి కూడా కొన్ని కేంద్ర ప్రభుత్వంతో పాటు కొంత ప్రైవేట్ పార్ట్నర్షిప్తో నడిచేవి అనేకం ఉన్నాయి. అలాగే ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి ఆధీనంలో నిర్వహించబడుతుంది. బట్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేది తీసుకుంటుంది. దానికి ఎందుకు ఇంత రాద్ధాంతం? పోనీ నువ్వెందుకు మెడికల్ కాలేజీలు కట్టలేదు చెప్పు. ఇదే హయాంలో తెలంగాణలో 39 మెడికల్ కాలేజీలు వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తెలంగాణ ప్రభుత్వం 39 మెడికల్ కాలేజీలు తెచ్చుకుంది. జగన్మోహన్ రెడ్డి ఎందుకు 17 తీసుకొచ్చి 5 కూడా పూర్తిగా కట్టలేకపోయాడు? పులివెందుల మెడికల్ కాలేజీలో కూడా పూర్తి వసతులు లేవు. అంటే ఈ రకంగా భయపెట్టి బెదిరించి ఇది మనకి మెడికల్ కాలేజీల విషయంలో బయటపడిన నైజం. బట్ ఇదే నైజం ఎందులో ఉందో తెలుసా? పరిశ్రమల విషయంలో కూడా ఉంది. రాష్ట్రానికి పరిశ్రమలు రావద్దు, రాష్ట్రానికి తిరిగి రాకూడదు అంటే వస్తే జరిగేదేంటో జగన్మోహన్ రెడ్డి స్వయంగా చెప్పాడు. మీ అంతు చూస్తా, చంపేస్తా, లేదా పీకేసుకుంటా, మొత్తం తరిమేస్తా రాష్ట్రం నుంచి. 5 ఏళ్ల పాటు తరిమేసావు కదా కంపెనీలన్నీ. పాపం చంద్రబాబు గారు మెప్పించో ఒప్పించో గడ్డం పట్టుకునో కాడు పట్టుకునో బతికినట్టు తీసుకొస్తున్నారు. ఎందుకంటే ఆయనకి నీలాగా రాష్ట్రం ఎట్టిపోతే నాకెందుకు, నా స్వప్రయోజనాలే నాకు కావాలన్నా ఏ రోజు అనుకోవాలి. ఆయన నువ్వు ధర్మేసిన కంపెనీ అయినా ఆయనే తీసుకొస్తున్నాడు. అది ఒక విజ్ఞత ఉన్న వ్యక్తికి ఒక అహంకారికి మధ్య ఉన్న తేడా.